Good morning dear students and their parents. Welcome back to Arunachalam Study Circle. ఈ వీడియో 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల అవగాహన కోసం మాత్రమేనమ్మా. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీట్ ఎగ్జామ్కి ఎంసెట్ ఎగ్జామ్కి మధ్య గల తేడా ఏంటి, నీట్ ఎగ్జామ్ ద్వారా లేదా నీట్లో వచ్చిన ర్యాంక్ ద్వారా ఏ సీట్లు భర్తీ చేస్తారు, ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా ఏ సీట్లు భర్తీ చేస్తారనేది తెలుసుకుందాం. ఓకే, నీట్ ఎగ్జామ్ అనేది నేషనల్ వైజ్ ఎగ్జామ్ అమ్మా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామ్ రాస్తారు. ఎంసెట్ ఎగ్జామ్ అనేది స్టేట్ వైజ్ ఎగ్జామ్. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే పోటీ పడే ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్. ఓకే, నీట్ ఎగ్జామ్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే నీట్ ఎగ్జామ్లో మొత్తం మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా. టోటల్ 720 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్. 720 మార్క్స్కి. ఈ 720 మార్క్స్లో 600 మార్క్స్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, అయితే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో హియర్ బాటనీ అండ్ జువాలజీ రెండు కలిపి మనం బయాలజీ అంటామమ్మా. బయాలజీ ఈ రెండు మనకి 360 మార్క్స్ ఉంటాయి తల్లి. బాటనీ 180 మార్క్స్, జువాలజీ 180 మార్క్స్, టోటల్ 360 మార్క్స్. ఫిజిక్స్ 180 మార్క్స్ ఉంటుంది, అలాగే కెమిస్ట్రీ 180 మార్క్స్ ఉంటుందమ్మా. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఓకే, ప్రతి క్వశ్చన్కి మనకి 4 మార్క్స్ ఉంటాయి. అలాగే తప్పు చేసిన క్వశ్చన్కి -1 మార్క్ పోతుందమ్మా. టోటల్ 720 మార్క్స్కి నీట్ ఎగ్జామ్ ఉంటుంది. 720 మార్క్స్కి. ఏ స్టూడెంట్స్ అయితే ఇంటర్లో బైపీసీ చదువుతారో వాళ్ళు నీట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుందమ్మా. ఈ నీట్ ఎగ్జామ్ మనకి 720 మార్క్స్కి ఉంటుంది. అందులో బాటనీ 180 మార్క్స్, జువాలజీ 180 మార్క్స్, ఫిజిక్స్ 180 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ 180 మార్క్స్. టోటల్ 720 మార్క్స్కి నీట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ 720 మార్క్స్లో ఎవరైతే 600 అబవ్ మార్క్స్ సాధిస్తారో వాళ్ళకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుందమ్మా. మొత్తం మనకి నీటి ద్వారా ఫిలప్ చేసే కాలేజ్ సీట్లు ఎన్ని ఉంటాయి సార్ అంటే 1,09,170 సీట్స్ ఉంటాయమ్మా. అంటే 1,09,000 సీట్ల వరకు ఉంటాయి. ఓకే, ఎవరైతే ఫ్రీ మెడికల్ సీట్ అయితే సాధిస్తారో వాళ్ళకి ఎంబీబీఎస్ చదవడానికి అంటే డాక్టర్ చదవడానికి పెద్ద ఖర్చు ఏమీ ఉండదు. మా ఊర్లో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ కొట్టాడమ్మా నీటి ద్వారా. వాళ్ళు చాలా పేదవాళ్ళు అయినప్పటికీ నెలకి 4,000 రూపాయల ఖర్చుతోనే మెడిసిన్ చదువుతున్నాడు. అది కూడా హాస్టల్ ఫీజు మాత్రమే. మనలో చాలామంది ఏమనుకుంటామంటే డాక్టర్ కోర్స్ చదివించడానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, మనం చదివించలేమేమో అనుకుంటాం. కానీ ఎవరైతే నీట్ ఎగ్జామ్ ద్వారా ఫ్రీ సీట్ సాధించగలరో మీ పిల్లలు తెలివైన వాళ్ళైతే తప్పనిసరిగా నీట్ ఎగ్జామ్ రాయడానికి ప్రోత్సహించండి అమ్మా. మీకు మెడిసిన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రమే. ఓకే, ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ సీట్ కొట్టిన తర్వాత మెడిసిన్ చేసిన తర్వాత ఓకే ఆ తర్వాత 10 to 50 lakh పెర్ యానం శాలరీ సంపాదించిన డాక్టర్స్ ఉన్నారమ్మా. మంచి మంచి అపోలో లాంటి హాస్పిటల్స్లో నెలకి 2 లక్షల నుంచి 5-10 లక్షల రూపాయల శాలరీ సంపాదించిన డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఒక డాక్టర్ ఇన్కమ్ ఎలా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. మన ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరు డాక్టర్ అయితే వాళ్ళ తరతరాలు బాగుపడిపోతాయి. వాళ్ళ పిల్లలు అద్భుతంగా మారిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. పేద మధ్యతరగతి వాళ్ళని ధనవంతులుగా మార్చేవి ఈ ఐఐటి అండ్ నీట్ ఎగ్జామ్సే. నెక్స్ట్ ఈఏపీ సెట్. ఓకే, దీన్నే మనం ఎంసెట్ అని కూడా అంటాం. ఈ ఎంసెట్ ఎగ్జామ్ ఎవరైతే మెడిసిన్ సైడ్ వెళ్ళలేదో ఓకే వాళ్ళకి ఇంటర్మీడియట్ బైపీసీ పైన ఉండే ముఖ్యమైన కోర్సులు ఏంటి సార్?
వాటిని ఈ ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుందమ్మా. సో ఇంటర్ బైపీసీ స్టూడెంట్స్ ఎంసెట్ ఎగ్జామ్ రాసి దాని ర్యాంక్ ఆధారంగా ఈ కోర్సుల్లో సీట్స్ సంపాదించవచ్చు. ఒకటి వెటర్నరీ సీట్స్ ఆర్ వెటర్నరీ సైన్స్. నేను చిన్నప్పుడు ఈ వెటర్నరీ సీట్స్ లేదా వెటర్నరీ సైన్స్ చదవమంటే ఆ పశువుల డాక్టర్ అవ్వాలా అని చెప్పేసి చాలా చీప్గా చూసేవాళ్ళు. ఓకే, కానీ వెటర్నరీ డాక్టర్ గెజిటెడ్ ఆఫీసర్ అమ్మా. మనకి గ్రీన్ పెన్తో సైన్ కావాలి, మన పనులు కంప్లీట్ అవ్వాలంటే ఆ వెటర్నరీ డాక్టర్ దగ్గరికి సైన్ చేయించుకోవడానికి వెళ్ళాల్సిన పరిస్థితులు చాలా మందికి వస్తాయి. వెటర్నరీ డాక్టర్ పోస్ట్ అనేది హై పెయిడ్ శాలరీ పోస్ట్. ఓకే, నెక్స్ట్ బిఎస్సి నర్సింగ్, వెటర్నరీ సైన్స్, బిఎస్సి నర్సింగ్, బిఎస్సి అగ్రికల్చర్. ఇవి బాగా టాప్లో ఉండే కోర్సెస్ అనమాట, ట్రెండింగ్లో ఉండే కోర్సెస్. బిఎస్సి నర్సింగ్ సీట్స్ అనేవి లేదా బిఎస్సి నర్సింగ్ కోర్స్ అనేది ఆడపిల్లలకి ఎక్కువగా ఉపయోగపడుతుందమ్మా. ఎక్కువగా ఆడపిల్లలు చేస్తుంటారు. ఈ కోర్స్ చేసిన ఆడపిల్లలు ఎంతోమంది గవర్నమెంట్ జాబ్స్ సాధించారు. ఓకే, ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, మంచి శాలరీస్ ఉంటాయి, సొసైటీలో మంచి రెస్పెక్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బిఎస్సి అగ్రికల్చర్, ఇందులో కూడా గవర్నమెంట్ పోస్టులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ ఇంటర్ బైపీసీ స్టూడెంట్స్ ఎంసెట్ ర్యాంక్ ద్వారా బీటెక్ చేయొచ్చమ్మా బయోటెక్నాలజీలో. దీనికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. నెక్స్ట్ బీఫార్మసీ అండ్ డిఫార్మసీ, బీఫార్మసీ అండ్ డిఫార్మసీ. ఎవరైతే ఫార్మా రంగంలో అద్భుతాలు సాధించాలనుకుంటారో లేదా పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం సాధించాలనుకుంటారో వాళ్ళకి బీఫార్మసీ అండ్ డిఫార్మసీ ఉపయోగపడుతుందమ్మా. ఈ రకంగా ఎంసెట్ ర్యాంక్ ద్వారా ఇంటర్ బైపీసీ స్టూడెంట్స్ టాప్ ట్రెండింగ్లో ఉండే ఈ కోర్సెస్లో సీట్స్ సంపాదించవచ్చు. వెటర్నరీ, బిఎస్సి నర్సింగ్, బిఎస్సి అగ్రికల్చర్, బీటెక్ బయోటెక్నాలజీ, బీఫార్మసీ అండ్ డిఫార్మసీ. అదే నీట్ ఎగ్జామ్ ద్వారా అయితే, నీట్ అనేది నేషనల్ ఎగ్జామ్, ఈ నీట్ ఎగ్జామ్ అయితే ఎంబీబీఎస్లో 1,00,000 సీట్లు ఉన్నాయమ్మా, అందులో సీట్ సంపాదించవచ్చు. బీడీఎస్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, ఇవి మనకి 28,088 సీట్స్ ఉన్నాయమ్మా, ఇందులో సీట్స్ సంపాదించవచ్చు. అలాగే మనకి ఆయుష్ కోర్సులు ఉన్నాయి, అంటే హోమియోపతి డాక్టర్స్, యునామీ, ఇలాంటి డాక్టర్ సీట్లు కూడా మనకి నీట్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తారు. కాబట్టి ఇది నీట్కి మరియు ఎంసెట్కి మధ్య తేడా, నీట్కి మరియు ఎంసెట్కి మధ్య తేడా. ఓకే, సో ఎవరైతే విజయనగరంలో ఉండి మీ పిల్లల్ని మెడిసిన్ సైడ్ కానీ బిఎస్సి నర్సింగ్, బీఫార్మసీ, డిఫార్మసీ, వెటర్నరీ సైన్స్ లాంటివి చేయించాలనుకుంటున్నారో వాళ్ళకి నీట్ ఫౌండేషన్ కోర్స్ అనేది చాలా అవసరం అమ్మా. నీట్ ఫౌండేషన్ కోర్స్ చాలా స్కూల్స్లో ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ కోర్సెస్ పెట్టడానికి కారణం వాటి డిమాండ్. పేద మధ్యతరగతి వాళ్ళని ధనవంతులుగా మార్చే శక్తి 2 ఎగ్జామ్స్కి ఉన్నాయి, ఐఐటి అండ్ నీట్ ఎగ్జామ్స్కి. కాబట్టి ఎక్కువ స్కూల్స్లో ఈ ఫౌండేషన్ కోర్సును పెట్టడం జరిగింది. కానీ ఆ స్కూల్స్లో సమర్థవంతంగా టీచ్ చేసే టీచర్సే లేరు. ఏవో కొన్ని స్కూల్స్లోనే ఉన్నారు తప్ప అన్ని స్కూల్స్లో నీట్ అండ్ ఐఐటి ఫౌండేషన్ అద్భుతంగా చెప్పే టీచర్స్ అయితే లేరు. మనం గత 8 సంవత్సరాలుగా నీట్ ఫౌండేషన్ కోర్స్ అనేది ఏ స్కూల్లో పనిచేస్తే అక్కడ చెప్పడం జరుగుతుందమ్మా. ఈ సంవత్సరం నుంచి మన అరుణాచలం స్టడీ సర్కిల్లో మార్నింగ్ 5:30 to 7 ఒక బ్యాచ్ రన్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో మనం నీట్ ఫౌండేషన్ కోర్స్ చెప్తున్నామమ్మా. మీకు కానీ మీ పిల్లలకు కానీ ఈ కోర్సెస్ చేయాలి, మా పరిస్థితి మారాలనే స్ట్రాంగ్ డెసిషన్ ఉన్నట్లయితే ఈ నీట్ ఫౌండేషన్ కోర్స్కి పంపించగలరు. థ్యాంక్ యూ ఆల్.